అరే మచ్చ, నిన్ను ఒకటి అడుగుతా, చెప్తావా? అడగరా బాబు. ఫీల్ అవ్వద్దు మచ్చ అడిగినాక. నువ్వు నా ప్రాణంరా బాబు, అడుగు. నువ్వు స్వప్నాన్ని ప్రేమిస్తున్నావు కదా మచ్చ? అవును మచ్చ, అయితే ఏంటి ఇప్పుడు? అది కాదు మచ్చ, నీకు ఉద్యోగం లేదు, ఉద్యోగం చేయాలన్నా చదువు లేదు. అవునరా బాబు, ఉద్యోగం లేదు, ఉద్యోగానికి కావాల్సిన చదువు లేదు, ఎంత తాతలు సంపాదించిన ఆస్తులు కూడా లేవు. మరి తనని ఎట్లా సంతోషంగా చూసుకోగలుగుతావు మచ్చ నువ్వు? తన సంతోషం కన్నా నాకేది ఎక్కువ కాదురా. నా గురించి నీ అభిప్రాయం ఏంటి మచ్చ? నువ్వేంట్రా, నువ్వు సూపర్ రా. నువ్వు నా ఫ్రెండ్ గా దొరకడం నాకు అదృష్టం. నాకు చదువు ఉంది, చదువుకు మంచి ఉద్యోగం వచ్చిందిరా మామ. ఇంకా నువ్వేమో నేను నీ ఫ్రెండ్ అవ్వడం నీ అదృష్టం అంటున్నావు. అలాంటి మరి ఆ స్వప్నం నాకు అప్పచెప్తే నేను సంతోషంగా చూసుకుంటా కదా. ఏం మాట్లాడుతున్నావు మచ్చా నువ్వు? నీ లవర్ నా దగ్గర ఉంటే సంతోషంగా ఉంటుంది, తను సంతోషంగా ఉంటే నువ్వు కూడా సంతోషంగా ఉంటావు కదా మచ్చా. అందుకే నేను నీ సంతోషాన్ని కోరుకుంటున్నా మచ్చా. ఏంట్రా ఈ నమ్మక ద్రోహం, మిత్ర ద్రోహి? ఇలా నమ్మకం ద్రోహం ఏముంది మచ్చా? నీ లవర్ సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకున్నావు, నువ్వు సంతోషంగా ఉండాలని నేను కోరుకున్నా. నీ లవర్ నా కళ్ళ ముందు సంతోషంగా ఉంటే అది చూసి నువ్వు కళ్ళ సంతోషంగా ఉంటావు కదా. ఎవడో చేతిలో పెట్టి బాధపడే కంటే ఇది బెటర్ కదా మచ్చా. You know what happened with the D.R.E.